स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री अरुणाचलेश्वराय नमः। तंत्रविदो नवयोनितु चक्रं शोणधराधर रूपमुशन्ति अर्धममुष्य वपुर्मदनारेः अर्धमगेंद्र सुते तव गात्रं। మదనారేహే అంటే మన్మథ శత్రువైన శివుని యొక్క అర్ధమముష్య వపుహు, సగం శరీరం నువ్వే. అందుకే అర్ధనారీశ్వరుడు శివుడు అంటే శివశక్తులు కలిపి ఒక రూపంగా కనబడుతున్నది. అర్ధనారీశ్వర తత్వమే అరుణాచలంలో కూడా కనబడుతున్నది. శ్రీచక్రం కూడా అర్ధనారీశ్వర స్వరూపమే. ఆ విధంగా శ్రీచక్రంలో ప్రధానంగా 4 చక్రములు శివుని తెలియజేస్తుంటాయి, 5 చక్రములు అమ్మని తెలియజేస్తుంటాయి. ఈ రెండూ కలిపి 9 చక్రముల అనగా 9 ఆవరణల శ్రీచక్రం అవుతున్నది. ఇలా శ్రీచక్రంలో అమ్మవారు ఉన్నట్లే, అర్ధనారీశ్వర తత్వంలో అమ్మవారు ఉన్నట్లే అరుణాచలంలో కూడా అమ్మవారు ఉన్నారు గనక అరుణాచలానికి నమస్కారం, అమ్మవారికి కూడా నమస్కారమే. ఈ విధంగా పర్వత రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసి రెండవ రూపం ఏంటో చూపిస్తున్నారు. ఇది ఒక చక్కని భావన. అస్తు నగేశ్వర నందిని లింగం తైజసమేత దిహాపి తవాంశః వీత గుణస్య వినాత వయోగం దేవి శివస్య కుత ఖలు తేజః. తైజసలింగం అంటే అగ్నిలింగము అని అర్థం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగ స్వరూపుడు. అరుణాచలేశ్వరుడు అని చెప్పబడుతూ ఆలయంలో వెలసినటువంటి లింగం తైజసలింగం. ఆ లింగము కూడా శివశక్త్యాత్మకమే. లింగము కేవలం శివరూపం అనుకుంటాం, కానీ అందులో కూడా శక్తి ఉన్నది. తైజసలింగం అన్నప్పుడు లింగం శివుడైతే తైజస అమ్మైనది అన్నారు. ఈ విషయం కూడా చాలా గొప్పది. అది తేజోలింగము అన్నప్పుడు ఆ లింగము యొక్క గుణం ఏమిటి? తేజస్సు. గుణము అనగా అమ్మవారే. ఎందుకంటే పరమేశ్వరుడు నిర్గుణుడు. ఆ నిర్గుణుడైన పరమేశ్వరుడు తనదైన మాయాశక్తితో ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఆ మాయాశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి త్రిగుణాత్మిక. అందుకే దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ అని భగవంతుడు భగవద్గీతలో తెలియజేశాడు. ఆ త్రిగుణాత్మికమైనటువంటి మాయాశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి జగద్రచన చేస్తున్నది. ఆ జగద్రచన చేస్తున్న శక్తి అమ్మవారు. ఆ గుణం ఎక్కడ కనబడ్డా అది శక్తి యొక్క గుణమే అని తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే పరమేశ్వరుడు నిర్గుణుడు. అది నిర్గుణుడైన పరమేశ్వరుడు లింగరూపుడై ఉంటే ఆయన యొక్క తేజస్సు అనే గుణము నువ్వుగా ఉన్నావు కనుక తైజస లింగం అన్నప్పుడు తేజస్సు నువ్వు, లింగమాయన. ఆ తైజస లింగానికి నమస్కరించినప్పుడు మీ ఉభయులకి నమస్కరించినట్లే. దీనిలో ఒక అద్భుతమైన తాత్విక అర్థం దాగి ఉన్నది. పరమేశ్వరుడు శక్తి వేరువేరుగా ఉండరు అని చెప్పడం ఇక్కడ. శివుడు లేనిది శక్తి కనబడదు, శక్తి లేనిది శివుడు వ్యక్తం కాడు. ఎందుకంటే ఒక రూపాన్ని మనం పోల్చుకున్నాము అంటే అది వ్యక్తమయ్యింది అని అర్థం. వ్యక్తం ఎక్కడ కనబడ్డా శక్తి ఉందనే అర్థము. పరమేశ్వరుడు లేనిది శక్తి కూడా వ్యక్తం కాదు, శక్తి లేనిది పరమేశ్వరుడు వ్యక్తమై కనబడ్డు. అందుకే వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం అని చెప్తోంది వేదాంత శాస్త్రం. ఆ ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుడు తనదైనటువంటి అనిర్వచనీయమైన శక్తితోనే వ్యక్తమవుతున్నాడు. అందుకే పరమేశ్వరుని సర్వవిధ వ్యక్తీకరణలు అమ్మవారే గనక ఆ తైజసలింగ రూపము కూడా శివశక్తుల రూపమే. ఈ విధంగా పర్వతము శివశక్తుల రూపమే, అక్కడ లింగముగా కనిపిస్తున్న అరుణాచలేశ్వరుడు కూడా శివశక్తుల రూపమే. ఇక మూడవది అమ్మవారి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం. ఇది అమ్మవారి యొక్క మూడవ రూపం. ఇలా అపీత కుచాంబ అనబడుతున్న ఉమాదేవి 3 రూపాలతో అక్కడ కనబడుతున్నది. పర్వత లింగ రూపములయ్యే ఇప్పుడు విగ్రహ రూపముగా ఉన్నటువంటి తల్లి. ఈ తల్లి స్థాపిత మూర్తి అని చెప్పడంలో అదొక శిల్పము చెక్కి శాస్త్రీయంగా దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి అందులో అపీత కుచాంబను ఆవహింపజేసి ఆరాధన చేశారు. అప్పుడు ఆ జగన్మాత అరుణాచలంలో ఒక దివ్యశక్తిగా ఉన్న జగన్మాత ఆ దివ్యమైన విగ్రహంలో ప్రవేశించి పూజలు అందుకుంటోంది. ఇది ఆ క్షేత్రంలో ఉన్న ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం యొక్క తత్వాన్ని తర్వాతి శ్లోకంలో చెప్తున్నారు. స్థాపిత మూర్తిరియం తవ నమ్య పూజయితుం జగదీశ్వరి రమ్య శోణనగార్ధమిదం తవ రూపం కీర్తయితుం నగజే ధుత పాపం. స్థాపితమూర్తిర్యం నమ్య
నమ్య అంటే నమస్కరించదగినటువంటి నీ యొక్క స్థాపిత మూర్తి అంటే ప్రతిష్ఠించినటువంటి మూర్తి. ఆ మూర్తి అందరి చేత నమస్కరించడానికి యోగ్యమైనది. కేవలం ఒక రాయో బొమ్మ అయితే నమస్కరించవలసిన పని లేదు. ఆ విగ్రహమునందు ఆ శక్తి గ్రహించబడుతూ ఉన్నది గనక అది నమస్కార యోగ్యమైంది. అసలు విగ్రహం అనే శబ్దానికే విశేషముగా గ్రహించున్నది అని అర్థాన్ని చెప్పవచ్చు. భగవచ్ఛక్తిని విశేషముగా గ్రహిస్తుంది గనక అది విగ్రహము అని చెప్పబడుతున్నది. అలాంటి నీ స్థాపిత మూర్తి పూజయితుం కీర్తయితుం, 2 కారణాల చేత విగ్రహం అనేది కల్పన చేయబడుతుంది. ఎందుకో తెలుసుకోవాలి. ఇక్కడ పూజయితుం పూజించడానికై, కీర్తయితుం కీర్తించడానికై విగ్రహం ఉంటుంది. భగవంతునికి మనం ఏదైనా సమర్పించాలి అని బుద్ధి కలిగితే దాని విగ్రహం ఆలంబన. ఆ విగ్రహాన్ని ఆధారం చేసుకుని మనం భగవంతునికి సమర్పించవచ్చు. అంటే విగ్రహానికి భక్తితో ఏది సమర్పిస్తున్నామో అది సర్వవ్యాపకమై దివ్యలోకమునందు దివ్యమూర్తిగా ఉన్నటువంటి భగవంతునికి అందుతుంది. అందుకే పూజయితుం పూజించడానికై నీ స్థాపిత మూర్తి ఉన్నది. అలాగే నమస్కరించడానికై నీ స్థాపిత మూర్తి ఉన్నది. 3వది కీర్తయితుం కీర్తించడానికై. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని చూడగానే నమస్కరించాలి, ఆరాధించాలి, కీర్తించాలి. ఈ 3 చేయడం వల్ల మనం ధన్యులమవుతున్నాం. అలా ధన్యతను అందించడానికై స్థాపిత మూర్తి ఉంటుంది. అందుకే కీర్తయితుం కీర్తించడానికై. ఒక విగ్రహాన్ని చూడగానే ఆ దేవత యొక్క నామము, భావము, లీల, తత్వము స్ఫురిస్తాయి. లోకంలో కూడా ఒక వ్యక్తి యొక్క ఫోటోను చూడగానే ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలు, జ్ఞాపకాలు మన మనస్సులో మెదిలి మనస్సు ఆ వ్యక్తి భావాలతో నిండిపోతుంది. లోకంలో ఒక వ్యక్తి కేవలం ఫోటో చూడడం వల్ల భావరూపంలో మనస్సంతా నిండిపోతే మరి ఆ శక్తిని విగ్రహ రూపంలో మనం చూసినప్పుడు ఆ శక్తికి సంబంధించిన నామ, రూప, గుణ, లీల, తత్వాది భావాలన్నీ మనస్సులో నిండిపోతాయి. అందుకే మనస్సును భగవన్మయం చేయడానికే భగవన్మూర్తి, మూర్తి పూజలో ఉన్న మర్మం ఇది. అందుకే స్థాపిత మూర్తి అని చెప్పడంలో విశేషం ఇది. అంతేకాదు ఆ మూర్తి ముందు నిలబడి ఆ క్షేత్రంలో ప్రవేశించి నమస్కరిస్తే ధుత పాపం దోషాలు పోతాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆ దివ్యమైన ఆలయంలో ప్రవేశించి ఆ మూర్తిని చూస్తే కొందరు భక్తితో కీర్తన చేస్తారు, కొందరు పూజ చేస్తారు. ఈ 2 చేసే బుద్ధి లేని వాళ్ళకి కనీసం పాపమైనా పోతుంది. అనేక జన్మల నుంచి ఆ జీవుల్లో ఉన్న పాప పంకిలం ఆ మూర్తి దర్శనం చేత, ఆ మూర్తి ఉన్న ఆలయంలో ప్రవేశించడం చేత తొలగుతున్నది కనుక పాపనాశనానికై క్షేత్రయాత్రలు చేయాలి. ఆ ఆలయాల్లో ఉన్న దేవతలను దర్శిస్తూ ఉండాలి. అలా చెయ్యగా పాపములని కడుక్కుపోయాక అప్పుడు ఆ శుద్ధమైన మనస్సులో శుద్ధమైన భగవద్ అనుభూతి సిద్ధమై కనిపిస్తుంది. అందుకే క్షేత్రయాత్రల ప్రయోజనం, మూర్తి దర్శన పూజన ప్రయోజనాన్ని ఈ విధంగా తెలియజేశారు. ఇలా అరుణాచలంలో పర్వత రూపంలో, లింగ రూపంలో, విగ్రహ రూపంలో శివశక్తి భాసిస్తున్నది. ఆ 3 రూపాలతో ఉన్న ఉమాదేవి నీకు నమస్కారము అని చెప్తూ ఈ అరుణాచలంపై తనకున్న మమకారం, అపీత కుచాంబపై ఉన్నటువంటి భక్తిని తర్వాతి శ్లోకంలో మరింత అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు గణపతి ముని. షోణనగార్ధతనో నిశమంకి ధారయసేయి గుహం రమణాక్షం ఆగతమప్యయిహా ముహురంబోచ్చాటయసే గణపం నను కస్మాత్. ఓ తల్లి, ఈ పర్వతమే నీ రూపం అన్నప్పుడు నీ పర్వతాల్లోని గుహలో రమణ మహర్షి ఉన్నారు. 13 ఏళ్లకు వచ్చిన మహానుభావుడు తన చివరి ఊపిరి వరకు ఆ శరీరం అక్కడే ఉంచాడు. ఆయన ఆ మహానుభావుడు అది కదిలి బయటికి రాలేదు. అంటే కేవలం అరుణాచల పర్వతం పైన ఉండిపోయాడు ఆ మహానుభావుడు. ఇలా అరుణాచలంలో నన్ను ఆశ్రయించడం ఎలా కనిపిస్తున్నదంటే కుమారస్వామి అమ్మ ఒళ్ళోనే వదలకుండా ఉండి కూర్చున్నట్లుగా ఉన్నది అన్నారు. ఇక్కడ అరుణాచల అమ్మవారి రూపమైతే అమ్మవారి ఒళ్ళో ఉన్న కుమారస్వామిలాగా రమణ మహర్షి అరుణాచలంలోనే స్థిరపడిపోయాడు. మరి ఇంకో పుత్రుడు గణపతి, అతడు నేనే. ఈ నేను ఉందామని వస్తూ ఉంటాను, కానీ నువ్వు పంపించేస్తూ ఉంటావు, మాటికి వెళ్ళగొడుతున్నావు నన్ను. ఎందుకు తల్లి అలా చేస్తున్నావు? ఒక అబ్బాయినేమో నీ దగ్గరే ఉంచావు, ఇంకొక అబ్బాయిని నన్ను అంటే గణపతిని పంపించి వేస్తున్నావు అన్నారు. ఇది మనం గతంలో చెప్పుకున్నట్లుగా గణపతి అంశ గణపతి ముని, సుబ్రహ్మణ్యాంశ రమణ మహర్షి అని చెప్పుకున్నాం. అందుకే కుమారస్వామి అంశ అయినటువంటి రమణ మహర్షి అరుణాచలంలోనూ ఉండిపోయారు. గణపతి అంశ అయిన గణపతి ముని ఉందామని వస్తూ ఉన్నా మాటికి ఆ క్షేత్రం నుంచి బయటకు వెళుతూ ఉన్నారు. ఈ బయటకు వెళ్ళడం ఎలా ఉన్నదంటే అమ్మే వెళ్ళగొడుతున్నట్టు కనబడుతుంది. అమ్మ సంకల్పలేంది ఏది జరగదు. అందుకు ఒక పిల్లవాడు ఫిర్యాదు చేసినట్లుగా, అమ్మ నన్ను మాటికి ఎందుకు వెళ్ళగొడుతున్నావు, ఆ అబ్బాయిని ఎందుకు నీ దగ్గర ఉంచుకున్నావు? సాధారణంగా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఫిర్యాదు చేసినట్లుగా ఉంది ఈ మాట.
కానీ అరుణాచలాన్న అమ్మగా దర్శిస్తూ అమ్మ దగ్గరే ఎప్పుడు ఉండాలనేటువంటి భక్తుడి యొక్క కోరిక ఎంత గొప్పగా ఎంత ఆర్ద్రంగా ఉందో పరిశీలించాలి. ముహురంబోచ్చాటయసే గణపం నను కస్మాత్ ఉచ్చాటయసే. గణపతిని నన్ను మాటి మాటికి ఎందుకమ్మా వెళ్ళగొడుతున్నావు, నన్ను కూడా నీ దగ్గరే స్థిరంగా ఉండేటట్లు చేయని ప్రార్థిస్తున్నారు. అటువంటి అరుణాచల రూపిణి అయిన జగదంబికకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.